మొంతా తుపాను దృష్ట్యా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల గేట్లు, సూయిజ్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేయాలని నిర్దేశించారు. దిగువకు నీటి విడుదల చేసే ముందు సమీప ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయాలని ఆదేశించారు. చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణ, అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం ఒక్క రోజులోనే 140, 150 ఏదైతే ఏదైతే వాటర్ వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎర్మదరు డ్రైన్ కానీ, ఏదైతే ఒక బురద కాలువ కానీ, ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ ఇటువంటి ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.